హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నద్దలు ఇన్ కెనడా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తాగే మ్యాంగో లస్సీ మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కేసర్ మ్యాంగో పల్ప్. దీనిలో ఆల్ఫాన్జో మ్యాంగో పల్ప్ కూడా ఉంటాయి. రకరకాల మ్యాంగో పల్ప్స్ అయితే అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్లో. మీరు వేరే కంపెనీదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీప్ కంపెనీది కేసర్ మ్యాంగో పల్ప్ అయితే తీసుకున్నాను. అండ్ పెరుగు కావాలి, పాలు, అలాగే షుగర్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంతా యమ్మీగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే జ్యూసర్ బ్లెండర్లో 1/4 క్వాంటిటీ ఆఫ్ మ్యాంగో పల్ప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాంగో పల్ప్ ఇక్కడ కెనడాలో మాకైతే $5 అట్లాగా ఛార్జ్ అవుతుంది. ఇదే మ్యాంగో లస్సీని మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసినట్టయితే $6 to $7 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా, అవి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. దాని బదులు ఇట్లాగా ఒకటి తెచ్చుకున్నారంటే $5 ఉంటుంది అంతే. ఇది 20 to 25 గ్లాసెస్ ఆఫ్ మ్యాంగో లస్సీ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది కూడా. సో 1/4 మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వచ్చేసి ఇప్పుడు ఒక 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసారంటే ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు ఒక సగం క్వాంటిటీ అయితే దానికి డబల్ క్వాంటిటీ పెరుగు యాడ్ చేసుకోవాలి అంతే. సో పెరుగు, పాలు యాడ్ చేసిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువైందనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు కూడా 8 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా కెనడాలో వచ్చేసి మాకు బఫెల్లో మిల్క్ అండ్ కర్డ్ అయితే మ్యాక్సిమం చాలా వరకు దొరకవు అనమాట. ఎక్కువ అందరూ పెరుగు, పాలు, ఆవు పాలును ఆవు పెరిగే యూస్ చేస్తారు. నేను కూడా అవే యూస్ చేసి మ్యాంగో లస్సీ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. మనకి ఇండియాలో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో అయితే మ్యాంగో పల్ప్ అయితే దొరుకుతుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మేబీ అరౌండ్ 300 లేదంటే 250 to 300 రూపీస్ ఉంటుంది అనుకుంటా అంతే. అది కొనుక్కుంటే ఒక 20 to 25 గ్లాసెస్ మ్యాంగో లస్సీ అయితే మనం చేసుకోవచ్చు. ఇది ఒకేసారి కూడా మనం అలా పాడైపోద్దా అంటే అట్లా ఏమి ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకసారి చేసుకున్న తర్వాత 2-3 డేస్ అయితే మనం ఈజీగా మంచిగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. రోజుకు ఒక 1 గ్లాస్ ఇస్తే పాలు, పెరుగు ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెల్త్కి మంచిది. సో ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసేటప్పుడు 2 ఎలైచీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎలైచీ అట్లాగా వేయటం ఇష్టం లేకపోతే మీకు ఎలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అంత టేస్ట్ అది ఇష్టం ఉండదు, అందుకని స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్మూతీ మోడ్లో పెట్టుకొని ఒక 50 సెకండ్స్ అంటే 50 సెకండ్స్ మాత్రమే బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ బ్లెండ్ అయినా కూడా బాగోదు. లస్సీ కన్సిస్టెన్సీ మనకి రావాలి కాబట్టి 50 సెకండ్స్ బ్లెండ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు మ్యాంగో డ్యూయెట్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ వచ్చేది. పైన మ్యాంగో ఐస్ ఉండి లోపల వెనీలా ఉండేది. అది ఎంతమందికి గుర్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది నాకు బాగా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మ్యాంగో లస్సీ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా గ్లాస్లో సర్వ్ చేసుకొని ఇవ్వటమే. ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.